హలో ఆల్, నా పేరు జీకే. సో ఇవాటి నుంచి ఒక క్లౌడ్ కంప్యూటింగ్ అనే ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నాను, కొత్త ప్లేలిస్ట్. ఆ ప్లేలిస్ట్లో మొత్తం క్లౌడ్ కంప్యూటింగ్ మీద బేసిక్స్ నుంచి ఏమైతే డిస్కస్ చేయాలో, మీకు ఎలా అయితే హెల్ప్ఫుల్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి, ఫ్రెషర్స్ కానీ, సో వాళ్ళు ఈ ప్లేలిస్ట్లో చూసి ఆ వీడియో కూడా దీంట్లో అటాచ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోకి డైరెక్ట్గా వెళ్తుంది ఆ టాపిక్ అనమాట. సో టాపిక్ బై టాపిక్ తీసుకుని దాని తర్వాత అడ్వాన్స్ కాన్సెప్ట్స్లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ గూగుల్ క్లౌడ్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, సెక్యూరిటీ ఎలా వర్క్ అవుతుంది క్లౌడ్లో, లేకపోతే డెవాప్స్ ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది, టెరాఫామ్ ఎలాగా మనం ఆటోమేట్ చేయొచ్చు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్, ఇవన్నీ. సో ఇవన్నీ కవర్ చేస్తాను. మీరు ఈ వీడియో ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్ ఇది కాన్సెప్ట్. ఇది ఆన్ డిమాండ్ డెలివరీ ఆఫ్ ఐటీ సర్వీసెస్. మీరు ఒకవేళ ఇంటర్నెట్లో బెస్ట్ దీనికి డాక్యుమెంటేషన్ కానీ, బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇచ్చాడు, ఎజూర్ వాడు ఇచ్చారు, అందరు ఇచ్చారు. సో అన్నిట్లో ఒకటి కామన్ థీమ్ ఏంటంటే ఆన్ డిమాండ్ ఆఫ్ ఐటీ సర్వీసెస్ ఓవర్ ఇంటర్నెట్. సో క్లౌడ్ అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే అది ఒక సార్ట్ ఆఫ్ సినానిమ్ ఫర్ ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఇది వరకు ఎలా ఉండేదంటే, ఫస్ట్ అందరికీ ఒక ఫిక్స్డ్ డేటా సెంటర్స్ ఉండేవి కదా. మీరు ఇండస్ట్రీలో 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉండేది. ఎలాగా మనం ఏదైనా అప్లికేషన్ మెయింటెనెన్స్ చేయాలని ఇప్పటి కూడా కొన్ని ఫిక్స్డ్ డేటా సెంటర్స్ ఉన్నాయన్నమాట. అంటే అక్కడికి వెళ్ళి ఒక డేటా సెంటర్ మన దగ్గర ఉంటుంది, దాంట్లో మల్టిపుల్ ర్యాక్స్ ఉంటాయి, దాంట్లో డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తాం, ఒక దాంట్లో అప్లికేషన్, లేకపోతే సో మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ సర్వర్స్ని మనం మెయింటైన్ చేసుకుని మేబీ ఒక గోడౌన్లో కానీ, ఒక పెద్ద ప్లేస్లో విత్ కూలింగ్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్, దాంట్లో మన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని యాక్సెస్ చేసుకునేవాళ్ళం ఇది వరకు. ఇది ఫిక్స్డ్ ప్లేస్ కదా. అంటే ఇప్పుడు మనకి ఇంకో కొత్త డేటా సెంటర్, ఇంకో కొత్త సర్వర్ కావాలంటే మళ్ళీ ఇంకో సర్వర్ కొనుక్కోవాలి. ఐబిఎం వాడిని దగ్గర నుంచి, లేకపోతే ఏదో వెండర్ నుంచి సర్వర్ కొనుక్కుని మళ్ళీ ఆ సర్వర్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుని సెటప్ చేసుకుని అన్నీ చేసుకోవాలి. సో ఇదంతా కొంచెం టీడీఎస్ ప్రాసెస్ అనమాట. ఇలా కాకుండా నాకు ఏదైనా విఎం కావాలన్నా, ఒక ఇన్స్టెన్స్ కావాలన్నా, విఎం అంటే వర్చువల్ మెషిన్, ఒక ఇన్స్టెన్స్ కావాలంటే జస్ట్ ఒక క్లిక్ ఆఫ్ ఎ బటన్లో అవైలబుల్ అయిపోవాలి ఆ ఇన్స్టెన్స్, లేకపోతే ఒక సర్వర్ కానీ. సో అది క్లౌడ్ కంప్యూటింగ్ బేసికలీ. ఓకే, అంతే తప్ప దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు దీని వెనకాల. సో మెయిన్ దీనికి బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే, సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఎజిలిటీ. ఇప్పుడు నాకు ఏదైనా స్టార్టప్ కంపెనీ సెటప్ చేయాలి, ఫాస్ట్గా రిసోర్సెస్ కావాలి, ఫాస్ట్గా అప్లికేషన్ ఇన్స్టాల్ అవ్వాలి, డేటాబేస్ కావాలి, ఇవన్నీ కావాలంటే వెంటనే వెళ్ళి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయడం, ఒక విఎం, ఒక సర్వర్ కొనుక్కోవడం, ఆ సర్వర్ని వాడుకోవడం. సో అది ఒక మ్యాసివ్ బెనిఫిట్ అనమాట ఎవరికన్నా కావాలంటే. సో ఇంకొకటి ఏంటంటే ఎలాస్టిసిటీ. దీని గురించి మనం క్లియర్గా ఇంకా మాట్లాడదాం, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఎప్పుడైనా మనకి రిసోర్సెస్ ఇంక్రీజ్ అయినా, డిమాండ్ బట్ ఇంక్రీజ్ అయినా సరే, ఆటోమేటిక్గా మనం ఎక్కువ ఇన్స్టెన్స్ విఎంని తెచ్చుకోవడం, మళ్ళీ తక్కువ అయిపోయిన వెంటనే మళ్ళీ తగ్గించేసుకోవడం. ఒకవేళ ఇక్కడ 10 VMs మనం తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ డిమాండ్ తక్కువ అయిపోయిన వెంటనే వాళ్ళు దాన్ని 2 చేసుకోవడం. సో అదొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. థర్డ్ది కాస్ట్ సేవింగ్స్. సో దీంట్లో మనకి ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, క్లౌడ్లో ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్, ఇది డేటా సెంటర్లో ఉండేది. సో డేటా సెంటర్లో కానీ, లేకపోతే మనం ఏదైనా వాడినప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. ఇది పే యాజ్ యూ గో మోడల్. ఇది పే యాజ్ యూ గో. సో ఈ మోడల్ ఏంటంటే, మీరు వాడినంత వరకే పే చేస్తారు. ఇదైతే మనం వాడకపోయినా దీనికి నెట్వర్క్ కాస్ట్ ఉంటుంది, దీనికి కరెంట్ కాస్ట్ ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేయడానికి కూలింగ్ సిస్టమ్స్ కానీ, చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది మా డేటా సెంటర్స్లో. సో ఇది కాస్ట్ సేవింగ్స్ దీంట్లో ఎక్కువ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే, దీని క్యావియట్ ఏంటంటే,
మనం సరిగ్గా ఆప్టిమైజ్ చేసుకోకపోతే ఇది కూడా ఇంకా డేటా సెంటర్ కన్నా ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో అది మనం ఫ్యూచర్ అడ్వాన్స్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఒకటి డెఫినేషన్ చెప్పాలి, ఇంకొకటి దాని కోర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే దాని బెనిఫిట్స్ ఏంటి, ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలు. దీని మించి ఎక్కువ మీరు స్ట్రెస్ చేయని అవసరం లేదు. సో సెకండ్ కాన్సెప్ట్ క్లౌడ్ కంప్యూటింగ్లో 3 సర్వీస్ మోడల్స్ ఉంటాయి క్లౌడ్ కంప్యూటింగ్లో. ఓకే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. మనకి హోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్ అన్నీ సర్వీస్ కింద అవైలబుల్ అవుతాయి. మీరు ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళినప్పుడు మనం ఏమైనా అంటే విఎం కావాలనుకున్నాం, ఇందాక విఎం అన్నా సరే, లేకపోతే హార్డ్వేర్ కాంపోనెంట్స్ కానీ, డెడికేటెడ్ హార్డ్వేర్ అయినా సరే, లేకపోతే స్టోరేజ్ కానీ, మీకు ఏవైతే మీకు డేటా సెంటర్లో అవైలబుల్ ఉంటాయో మీరు ఒక అప్లికేషన్ సెటప్ చేసుకోవడానికి, దాని తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా యాజ్ ఎ సర్వీస్ మీకు క్లౌడ్ కంప్యూటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఏడబ్ల్యూఎస్ కానీ జీసీబీ కానీ అన్నీ. సో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటారు. ఇంకో సర్వీస్ మోడల్ ఏంటంటే ప్యాస్. మీరు కామెంట్లో మీకు తెలిసిన ప్యాస్ సొల్యూషన్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. సో దీంట్లో ఏంటంటే మనకి హార్డ్వేర్ మొత్తం అబ్స్ట్రాక్ట్ అయిపోతుంది. హార్డ్వేర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అబ్స్ట్రాక్ట్ అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ ఉండదు దీంట్లో. యాజ్ అన్ ఎండ్ యూజర్ మీరు ఒక ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ డైరెక్ట్గా డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫ్లెక్సిబిలిటీ దాంట్లో ఉంటుంది మీకు. ఓకే, సో దీంట్లో మీకు ఆబ్వియస్లీ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నప్పుడు దీంట్లో ఎక్కువ యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. మీరు వెళ్ళే కొలది డిఫరెంట్ మోడల్స్లోకి వెళ్ళే కొలది యాక్సెస్ అండ్ కంట్రోల్ తగ్గుతుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్ క్లౌడ్లో యాప్ ఇంజిన్ ఉంది, క్లౌడ్ ఫౌండ్రీ అని ఒకటి ఉండేది, ఇదొక సొల్యూషన్. పివోటల్ క్లౌడ్ ఫౌండ్రీ VMware వాళ్ళది. తర్వాత రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్ కూడా ఉంది, రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్. ఇంకా ఏడబ్ల్యూఎస్లోనే ఎలాస్టిక్ బీన్స్టాక్ అని ఇవన్నీ కొన్ని ఆఫరింగ్స్ ఉన్నాయి. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే మీకు అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంత ప్లాట్ఫామ్ అంతా ఎండ్ ప్లాట్ఫామ్ అంతా ఎండ్ టు ఎండ్ ప్లాట్ఫామ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు వెళ్ళి VM క్రియేట్ చేసుకుని అప్లికేషన్ ఇన్స్టాల్ చేసే అవసరం దీంట్లో ఉండదు. ఇంకొకటి సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. సో సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఏంటంటే మీకు డైరెక్ట్గా ఒక సాఫ్ట్వేర్నే ప్రొవైడ్ చేస్తారనమాట వాడుకోవడానికి. మీకు దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్స్ గూగుల్ డ్రైవ్, ఇంకా డ్రాప్ బాక్స్, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తెలిస్తే మీకు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కామన్గా యూస్ చేసేది ఇప్పుడు ఈ మధ్యన మానిటరింగ్ స్పేస్లో ఒక హింట్ ఏంటంటే మానిటరింగ్ స్పేస్లో చాలా SaaS ఆఫరింగ్స్ ఉన్నాయి. సో ఇది మీరు దీంట్లో చూస్తే కనుక దీంట్లో ఫుల్ కంట్రోల్ ఉంటుంది, దీంట్లో పార్షియల్ కంట్రోల్ ఉంటుంది. అంటే మీకు యాక్సెస్, మీ అప్లికేషన్ లెవెల్ యాక్సెస్ కానీ. దీంట్లో అయితే అసలు ప్రిటీ మచ్ లైక్ నో కంట్రోల్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్లో మీరు మీ ఫైల్స్ని వేయగలరు తప్ప, మీ ఫైల్స్ని మేబీ అప్లోడ్ చేయగలరు తప్ప, వెళ్ళి గూగుల్ డ్రైవ్ తాలూకా సెట్టింగ్స్ కానీ లేకపోతే ఇవన్నీ మీరు యాక్సెస్ చేయలేరు. లేకపోతే గూగుల్ డ్రైవ్ అసలు ఎక్కడ రన్ అవుతున్నది మీకు అంత విజిబిలిటీ ఉండదు, కంప్లీట్ జీరో విజిబిలిటీ SaaS ఆఫరింగ్లో. ఇది డిఫరెంట్ సర్వీస్ మోడల్స్ అనమాట. ఓకే, సో మూవింగ్ ఆన్. నెక్స్ట్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్. క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీంట్లో 4 మోడల్స్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ క్లౌడ్, సెకండ్ది ప్రైవేట్ క్లౌడ్, ఓకే, థర్డ్ది హైబ్రిడ్ క్లౌడ్, ఫోర్త్ది మల్టీ క్లౌడ్. సో ఫస్ట్ది మీకు తెలిసిందే, కంపెనీ కంప్లీట్గా పబ్లిక్ క్లౌడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్ కంపెనీస్ అన్నీ జనరల్గా పబ్లిక్ క్లౌడ్ మీద స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళకి ఈజీ కాబట్టి
మేబీ మిడ్ టియర్ కంపెనీస్ కూడా. కానీ ఎంటర్ప్రైజ్ కంపెనీస్ ఈ ఈ ఆప్షన్ ఎక్కువ ఎంచుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి రెండిట్లో ఉంటుంది, ప్రైవేట్లో ఉంటుంది, పబ్లిక్లో ఉంటుంది. సో ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటంటే వాళ్ళ డేటా సెంటర్లోనే వాళ్ళు ఓపెన్ స్టాక్ యూస్ చేసి కానీ లేకపోతే ఓపెన్ షిఫ్ట్ యూస్ చేసి కానీ వాళ్ళ డేటా సెంటర్లోనే వాళ్ళు క్లౌడ్ తాలూకు వచ్చే బెనిఫిట్స్ని పొందడం ట్రై చేస్తారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సెక్యూరిటీ. వాళ్ళ డేటా సెంటర్లో వాళ్ళకి కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆ పారానియా ఉంటుంది, ఒక ఫియర్ ఉంటుంది అనమాట. పబ్లిక్ క్లౌడ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఉంది, బ్యాంకింగ్ అప్లికేషన్ కానీ ఇవన్నీ పబ్లిక్ క్లౌడ్లో పెడితే ఒకవేళ వాళ్ళకి వచ్చే పబ్లిక్ క్లౌడ్లో బెనిఫిట్స్ కన్నా ఒకవేళ ఏదైనా థ్రెట్ అయితే, ఒకవేళ హ్యాక్ అయితే కనుక దాని నుంచి వచ్చే రిపర్కషన్స్ వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. అర్థమైందా? సో మెయిన్ బ్యాంకింగ్ సెక్టర్, ఫినాన్స్ సెక్టర్స్ అన్నీ, లేకపోతే ఏదైనా మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కస్టమర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ క్రూషియల్ కస్టమర్ డేటా, పీసీఐ డేటా అంటే పేమెంట్, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ వాళ్ళు ఎక్కువ ప్రైవేట్ క్లౌడ్ వాడతారు. ఓకే, హైబ్రిడ్ అంటే రెండిట్లో ఉంటుంది, ప్రైవేట్లోనే ఉంటుంది అండ్ పబ్లిక్ క్లౌడ్. సో ఇది హెవీలీ వాళ్ళు నెట్వర్క్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, కానీ ఇంటిగ్రేషన్ కూడా చేస్తారన్నమాట. అంటే కొన్ని అప్లికేషన్స్ ప్రైవేట్లో రన్ అవుతాయి, అది మళ్ళీ పబ్లిక్ క్లౌడ్లో కొన్ని సర్వీసెస్ వాడుకుంటాయి, పబ్లిక్ క్లౌడ్ నుంచి కొన్ని సర్వీసెస్ వాడుకుంటాయి. సో వాళ్ళు కోలొకేషన్ యూస్ చేసుకుని నెట్వర్కింగ్ అంతా ఎక్కువ సెటప్ చేసుకుని వాడతారు అనమాట ఇది. సో ఇది కూడా ఎక్కువ ఎంటర్ప్రైజ్ కంపెనీస్లో ఎక్కువ వాడతారు ఇది. మనం డీటెయిల్గా దీంట్లో డిస్కస్ చేద్దాం కోలొకేషన్ అంటే ఏంటి అన్ని టర్మినాలజీస్ తర్వాత. సో ఇది మల్టీ క్లౌడ్. సో ఇది నాకు తెలిసి దీంట్లో కోర్స్ దీంట్లో ఫ్యూచర్ ఆల్రెడీ ఉంది, కానీ దీంట్లో కూడా ఫ్యూచర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సర్వీసెస్ కొన్ని క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్లో బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ కంప్యూట్ సర్వీసెస్కి చాలా ఫేమస్, దానికి స్కేల్ ఎక్కువ ఉంది. చాలా ఏడబ్ల్యూఎస్కి డేటా సెంటర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంత పెద్ద కంపెనీ అయినా సరే ఏడబ్ల్యూఎస్లో అంటే డిప్లాయ్ చేసుకునే అంత కెపాసిటీ ఏడబ్ల్యూఎస్కి ఉంది. ఎంత పెద్ద అప్లికేషన్ అయినా, ఎంతమంది కస్టమర్స్ అయినా వాళ్ళని స్కేల్ చేసుకునే కెపాసిటీ ఏడబ్ల్యూఎస్లో ఉంది. ఎజూర్లో కూడా ఉంది. ఎజూర్లో ఇప్పుడు డేటా సెంటర్లు బాగా వస్తున్నాయి, కానీ ఎజూర్లో కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే దానికి మైక్రోసాఫ్ట్ మెయిన్ ఎవరైతే షాప్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్ ఉంది. ఏడబ్ల్యూఎస్కి వాల్మార్ట్కి డైరెక్ట్ కాంపిటీషన్ ఉంది, అమెజాన్కి వాల్మార్ట్కి. సో వాళ్ళు ఎజూర్లోకి వెళ్తారు ఆబ్వియస్లీ. అలాగే కొన్ని సర్వీసెస్ జీసీపీలో బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐఎంఎల్ సర్వీసెస్ కానీ లేకపోతే బిగ్ క్వెరీ సర్వీసెస్ కానీ ఇవన్నిట్లో జీసీపీలో చాలా బాగుంటాయి అనమాట. సో ఇప్పుడు అందుకే కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే నేను ఏడబ్ల్యూఎస్లో వాడుకుంటాను, కంప్యూట్ యూస్ చేసి జీసీపీలో కొన్ని సర్వీస్ వాడుకుంటాను. నేను యాక్చువల్గా చూసాను అనమాట ఇది లైవ్లో జరగడం. ఎలా అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ ఏమో మైక్రో సర్వీస్ అప్లికేషన్ అనుకుందాం, అది ఏడబ్ల్యూఎస్ రన్ అవుతుంది. అక్కడి నుంచి జీసీపీ కనెక్ట్ చేసుకుని దీంట్లో ఏఎంఎల్ మోడల్స్ రన్ అవుతాయి. ఓకే, సో దీనికి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ నాకు మీరు కింద కమెంట్లో పెట్టండి, లేకపోతే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ఇది ఫ్యూచర్ చాలా ఎక్కువ ఉంది దీనికి. అందుకే ఒకవేళ మీరు ఒక్కో క్లౌడ్ నేర్చుకున్నారంటే ఇంకో క్లౌడ్ కూడా నేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అది క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్. ఒకవేళ నేను ఫాస్ట్గా వెళ్తున్నాను అనుకుంటే మీరు నాకు చెప్పండి, నెక్స్ట్ వీడియోస్ నుంచి కొంచెం స్లోగా వెళ్తాను. మెయిన్ ప్లేయర్స్ ఎవరు దీంట్లో? ఏడబ్ల్యూఎస్, ఇంకొకళ్ళు ఎజూర్ అండ్ జీసీపీ. సో ఏడబ్ల్యూఎస్కి మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళు చాలా ఎర్లీగా వచ్చారు మార్కెట్లోకి. వాళ్ళకి మ్యాసివ్ కెపాసిటీ ఉంది ఏడబ్ల్యూఎస్కి, అమేజింగ్ సపోర్ట్. ఇవన్నీ నేను నా ఎక్స్పీరియన్స్ పరంగా చెప్తున్నాను, నేను లాస్ట్ 10 years నుంచి. ఒకవేళ మీకు ఏదైనా ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, లేకపోతే మీరు రీసెర్చ్ చేసుకుని కొంచెం దీంట్లో తెలుసుకోండి. కానీ ఇది ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో ఎవడు పెద్ద దీన్ని స్ట్రెస్ చేయడు అన్లెస్ మీరు ఒక మేనేజ్మెంట్ సైడ్లో ఉంటే తప్ప. సో సపోర్ట్ ఒకటి, అండ్ ఎర్లీ అడ్వాంటేజ్ ఉండటం వల్ల సెక్యూరిటీ కూడా దీంట్లో కొన్ని సెక్యూరిటీ సర్వీసెస్ బాగున్నాయి ఈ క్లౌడ్లో. మీకు తర్వాత సెక్యూరిటీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఎక్కువ మాట్లాడడం దీని మీద. ఇంకొకటి ఎజూర్లో డైరెక్ట్ కాంపిటీటర్స్
ఏడబ్ల్యూఎస్తో పన్నోళ్ళు దీనికి విండోస్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ సీక్వల్ సర్వర్ కానీ ఇవన్నీ మీకు డైరెక్ట్ లైసెన్సెస్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ డైరెక్ట్గా ఎజోర్లో ఎక్కువ ఉంటాయి. తర్వాత ఎజోర్ డెవాప్స్ బాగుంది, చాలా బాగా చేశారు ఇంప్లిమెంటేషన్ అది మార్కెట్లో. సో దీనికి డిమాండ్ ఎక్కువ ఉంది. అండ్ మిగతా అన్ని ప్రిటీ మచ్ సేమ్ దానికి దీనికి ఏడబ్ల్యూఎస్కి ఎజోర్కి. సో థర్డ్ ప్లేయరు దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఏఐఎంఎల్. ఇది వాళ్ళు చెప్పుకునేది కూడా దే ఆర్ బోస్టింగ్ అబౌట్, వాళ్ళు గొప్పగా చెప్పుకునేది ఏఎంఎల్ సర్వీసెస్ గురించి, బిగ్ క్వెరీ గురించి, ఇట్ల గురించి. సో ఎందుకంటే వీళ్ళకి డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్ని కెపాసిటీతో కంపీట్ చేయలేరు, సిమిలర్లీ ఎజూర్తో కూడా. సో వాళ్ళకి ఒక ఓన్ నిష్ క్రియేట్ చేసుకున్నారు అన్నమాట వాళ్ళు. సో ఈ 3 ప్లేయర్స్ మీకు కెరియర్ పరంగా ఈ 2 నేర్చుకున్నా, ఇది నేర్చుకున్నా జాబ్స్ బాగానే ఉంటాయి. మూడిట్లోని జాబ్స్ ఉన్నాయి. నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్లోకి వెళ్ళి మీరు ఏడబ్ల్యూఎస్ అని కొడితే దీనికి మేబీ ఎక్కువ ఉంటాయి, దీనికి సెకండ్ ఉంటుంది, దీనికి థర్డ్ ఉంటుంది, ఆ టైప్లో ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఒకవేళ మీరు ఏడబ్ల్యూఎస్లో ఇప్పుడు కరెంట్లీ వర్క్ చేస్తే ఎజోర్ కూడా నేర్చుకోవడం బెటరే, ఆర్ జీసీబీ కూడా నేర్చుకోవడం బెటరే. నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ దీంట్లోని, ఎందుకంటే నేను ప్రస్తుతానికి ఇంకా ఎజోర్లో వర్క్ చేసే ఛాన్స్ రాలేదు. సో దీంట్లోని ఎక్కువ వర్క్ చేశాను అనమాట. అందుకే నా వేరే ఛానల్ చూస్తే కూడా మీరు జీసీబీ మీద కూడా ఎక్కువ వీడియోస్ క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కోర్ క్లౌడ్ సర్వీసెస్ చూద్దాం. అంటే ప్రతి 3 క్లౌడ్లోని కొన్ని కోర్ సర్వీసెస్ ఉంటాయి. ఫస్ట్ ఎలా డివైడ్ అవుతుందంటే ఇది బేసిక్గా ఫస్ట్ మెయిన్ సర్వీసెస్ ఏంటంటే కంప్యూటింగ్ సర్వీసెస్ అనుకుందాం. సో దీంట్లో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు విఎమ్స్ ఉంటాయి, కంటైనర్ సర్వీసెస్ ఉంటాయి, సర్వర్లెస్ని కూడా కంప్యూటర్ అంటారు, సర్వర్లెస్ ఉంటుంది. సో విఎమ్స్ ఏంటంటే వర్చువల్ మెషిన్స్, దీంట్లో యూజర్స్ డైరెక్ట్గా అప్లికేషన్ హోస్ట్ చేయొచ్చు, సర్వర్స్ లాగా మీకు డైరెక్ట్ యాక్సెస్, ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. సో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ విఎమ్ అనేది. మనం ఎప్పుడు నెక్స్ట్ టైం డిప్లాయ్ చేసి చూద్దాం ఒక అప్లికేషన్ని. నెక్స్ట్ కంటైనర్స్ అంటే లైట్ వెయిట్ పోర్టబుల్ అప్లికేషన్స్ కానీ మైక్రో సర్వీసెస్కి ఎక్కువ వాడతారు ఇది. థర్డ్ది సర్వర్లెస్. ఇదంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ మనకి కంప్లీట్ యాక్సెస్ ఉండదు సర్వర్ మీద, లేకపోతే ఎక్కడ రన్ అవుతుందో తెలీదు. జస్ట్ మన ఏది ఆ ఫంక్షన్ డిప్లాయ్ చేయటం దీంట్లో అంతే. దానికి దీన్ని ఫంక్షన్ అదే సర్వీస్ కూడా అంటారు, ఫంక్షన్ అదే సర్వీస్. ఇది మైక్రో అనుకుంటే ఇది ఇంకా సార్ట్ ఆఫ్ మైన్యూట్ అనుకోండి. ఇది ఓన్లీ ఫంక్షన్ రన్ అవుతుంది దీంట్లో, అంత లెవెల్ వరకు మీరు ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇంకొకటి స్టోరేజ్ సర్వీసెస్. ఒకటి ఫస్ట్ది ఆబ్జెక్ట్ స్టోరేజ్. సో దీన్ని బ్లాబ్ స్టోరేజ్ అని కూడా అంటారు. సో దీంట్లో ఏంటంటే మీరు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ AWS S3 లేకపోతే ఎజూర్ బ్లాబ్ స్టోరేజ్ ఉంది, గూగుల్ క్లౌడ్దేమో క్లౌడ్ స్టోరేజ్ ఉంది. దీంట్లో మీరు ఏ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా బ్యాకప్కి, మీడియా స్టోరేజ్కి, కంటెంట్ డెలివరీకి, వీటికి ఇది ఆబ్జెక్ట్ స్టోరేజ్ వాడతారు. సో బేసిక్గా ఇది అన్స్ట్రక్చర్డ్ డేటాకి వాడతారు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ బ్లాక్ స్టోరేజ్. ఇది ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్ విత్ ద డేటా ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫిక్స్డ్ సైజ్డ్ బ్లాక్స్. దీనికి ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు EBS వాల్యూమ్స్, లేకపోతే మన హార్డ్ డిస్క్, HDD డ్రైవ్స్ కానీ. సో వీటిని మనం VMస్కి అటాచ్ చేస్తాం. VMస్కి అటాచ్ చేసి మన అప్లికేషన్ డేటా అంతా ఈ బ్లాక్ స్టోరేజ్లో ఉంటుంది. దీని గురించి ఎక్కువ తర్వాత వీడియోస్లో చూద్దాం VMస్ క్రియేట్ చేసినప్పుడు. నెక్స్ట్ ఫైల్ స్టోరేజ్. ఇదేంటంటే ఇది వరకు మీకు ఐడియా ఉంటుంది, NFS వాల్యూమ్స్ కానీ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అంటారు AWSలో ఇది సర్వీస్ని. సో 2 VMస్ మధ్యలో డేటా షేర్ చేసుకోవాలంటే అప్పుడు NFS వాడతాం కదా, దానికి ఆ యూస్ కేసెస్కి
ఫైల్ స్టోరేజ్ వాడతాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెట్వర్క్ సర్వీసెస్ ఉంటాయి. సో నెట్వర్క్ సర్వీసెస్లో కామన్గా మనం వాడే సర్వీసెస్ ఏంటంటే విపిసి. ఇప్పుడు క్లౌడ్లోనే ఒక వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అని ఒక మనం స్పేస్ క్రియేట్ చేసుకుంటాం వర్చువల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లౌడ్లోనే ఒక డేటా సెంటర్ లాగా ఒక కంప్లీట్గా ఐసోలేటెడ్ నెట్వర్కింగ్తో క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటారు. సో ఇది ప్రతి క్లౌడ్ ఆఫర్ చేస్తుంది, ఏడబ్ల్యూఎస్ కానీ జీసీపీ కానీ అన్ని. సో ఇది ఒక కామన్లీ యూజ్డ్ నెట్వర్కింగ్ సర్వీస్. ఇంకొకటి ఏంటంటే సిడిఎన్, దీన్ని కంటెంట్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ అంటారు. సో ఈ ఇంటర్వ్యూస్లో కొన్నిసార్లు అడుగుతారు, ఏమైనా అడుగుతారంటే ఇప్పుడు సిడిఎన్స్ ఎందుకు వాడతారు, అడ్వాంటేజెస్ ఏంటి. సో కామన్గా అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకి యూజర్స్ డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్ని జాయిన్ అవుతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ ఒకవేళ ఏడబ్ల్యూఎస్ లో ఉంది, కానీ ఆ అప్లికేషన్ ఏడబ్ల్యూఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ ముంబై రీజియన్లో ఉంది. ఓకే, ఉన్నప్పుడు యూఎస్ నుంచి ఎవరైనా యాక్సెస్ చేస్తే టైం పడుతుంది కదా, ముంబైకి లేటెన్సీ ఎక్కువ ఉంటుంది దూరం కాబట్టి. సో సిడిఎన్ వాడితే ఏమవుతుందంటే ఆ డేటా క్లోన్ అయ్యి సిడిఎన్ సర్వీసెస్ అవి మిర్రర్ చేసుకునే డేటాని డిఫరెంట్ లొకేషన్స్ పంపించుకొని మనకి యాక్సెసిబుల్ ఫాస్ట్గా అయ్యేలా చేస్తాయి. సో ఫాస్టర్ యాక్సెసిబిలిటీ అనమాట. సో అది దీంట్లో కొన్ని బేసిక్గా పర్ఫార్మెన్స్కి ఎక్కువ వాడతారు ఇది సిడిఎన్ ఒకటి. ఇంకా లోడ్ బ్యాలెన్సర్స్ అని ఉన్నాయి, కొన్ని లోడ్ బ్యాలెన్సర్స్ వాడతాం మనం. ఇంకా ఈ ఇంపార్టెంట్ నెట్వర్కింగ్ సర్వీసెస్ దాంట్లో, అలాగే డేటాబేస్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. మనం వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఈ కోర్ క్లౌడ్ సర్వీసెస్. సో నెక్స్ట్ ఏంటంటే మనం డిస్కస్ చేసేది క్లౌడ్ సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్. క్లౌడ్ సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్. ఒక పెద్ద మిస్కన్సెప్షన్ ఆర్ అపోహ ఏంటంటే క్లౌడ్లో మనం అప్లికేషన్ ఎప్పుడైతే డిప్లాయ్ చేసామో, లేకపోతే క్లౌడ్లో మనం ఏదైనా సర్వీసెస్ వాడుకున్నా, సో బై డిఫాల్ట్ క్లౌడ్ సెక్యూర్ అనమాట. సో అది ఒక బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్. ఓకే, నేను చాలామంది ఎక్స్పీరియన్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరికీ ఇదేంటంటే, నేను అప్లికేషన్ క్లౌడ్లో పడేశాను కదా, క్లౌడ్ చూసుకుంటుంది. సో అది యాక్చువల్గా కాదు. క్లౌడ్ సెక్యూరిటీ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. బికాజ్ ఆ డెప్త్లోకి వెళ్తే మీకు క్లౌడ్లో ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎన్క్రిప్షన్ ఎలా చేస్తున్నాం మన డేటాని. సో అన్ని క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ని మనకి ప్రొవైడ్ చేస్తాను అనమాట. అంటే డేటా ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, క్లౌడ్ ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, అప్లికేషన్ కమ్యూనికేషన్ ఎలా ఎన్క్రిప్ట్ చేయాలి, లేకపోతే ఎట్రెస్ట్ డేటాని ఎలా ఎన్క్రిప్ట్ చేయాలి. సో ఇది క్లౌడ్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్. దీంట్లో మనం దీన్ని కొంచెం ఇన్ డీటెయిల్గా తర్వాత నేర్చుకుందాం. కానీ బేసిక్గా మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మిస్కన్సెప్షన్, బై డిఫాల్ట్ సెక్యూర్ కాదు క్లౌడ్. ఓకే, ఇంకోటి ఏంటంటే క్లౌడ్ ఎప్పుడు షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్లో ఉంటుంది. షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అంటే ఏంటంటే, కొంతవరకు క్లౌడ్ మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే అల్టిమేట్లీ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి డేటా సెంటర్స్ ఉంటాయి కదా, ఆ డేటా సెంటర్స్ సెక్యూరిటీ, లేకపోతే ఆ బిల్డింగ్లోకి ఎవరికి రానిపోవడం, సో ఆ ఫిజికల్ సెక్యూరిటీ అనేది క్లౌడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు. కానీ ఒక్కసారి మీరు క్లౌడ్లో రిసోర్సెస్ ప్రొవిజన్ చేసిన తర్వాత లోపల క్లౌడ్ రిసోర్సెస్ యొక్క సెక్యూరిటీ, లేకపోతే మీ అప్లికేషన్, బేసికలీ రిసోర్సెస్ అంటే మీ అప్లికేషన్ ఏదైతే డిప్లాయ్ చేశారో దాని రెస్పాన్సిబిలిటీ ఈజ్ కంప్లీట్లీ యూజర్స్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అది ఏడబ్ల్యూఎస్ వాడు కానీ ఏ క్లౌడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీ క్లౌడ్లో ఏదైనా అటాక్ జరిగి మీ డేటా లాస్ అయిందంటే, దానికి మీరు వెళ్ళి ఏడబ్ల్యూఎస్ మీద కేసు వేస్తే ఏం చేయలేరు మీరు. ఎందుకంటే క్లియర్ కండిషన్స్లో ఏమైనా ఉంటుందంటే, అప్లికేషన్ రెస్పాన్సిబిలిటీ మీది, మేము అన్నీ మీకు టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మీరు సెక్యూర్ చేసుకోవడానికి, మీరు వీటిని సెక్యూర్ చేసుకోకపోతే అది మీ ప్రాబ్లం అది. ఓకే, సో నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఫస్ట్లో డిస్కస్ చేసినట్టే క్లౌడ్ ఈజ్ పే యాజ్ యూ గో. ఒకటి, ఇంకొకటి ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. పే యాజ్ యూ గో అంటే దీన్ని
చాలా కంపెనీస్లో ఆపెక్స్ అని కూడా అంటారు, అంటే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. సో మీరు అప్ ఫ్రంట్ క్యాపిటల్ ఏం పెట్టట్లేదు క్లౌడ్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు పెడతారు, ఎక్సెప్షన్స్ ఉన్నాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను క్లియర్గా. కానీ ఎప్పుడు జనరల్గా డేటా సెంటర్ అనేది క్యాపిటల్ ఎక్స్పెన్స్. అంటే మీరు ఒక డేటా సెంటర్ ప్లాంట్ని లేకపోతే ఒక డేటా సెంటర్ ప్లేస్ని కొనుక్కుని అక్కడ సర్వర్స్ సెటప్ చేసి పవర్, ఎలక్ట్రిసిటీ అన్నీ చేసినప్పటికి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మిలియన్ అనుకుందాం. 100 మిలియన్ మీరు అప్ ఫ్రంట్ క్యాపిటల్ పెడుతున్నారు ఇది, ఓకేనా. సో ఈ క్యాపిటల్ పెట్టినప్పుడు దీన్ని అందుకే డేటా సెంటర్ని ఎక్కువ క్యాపిటల్ అంటారు, ఇన్వెస్ట్మెంట్. ఇదేమో ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్, ఇది పే యాజ్ యూ గో. కాబట్టి మనం ఫస్ట్ అనుకున్నాం క్లౌడ్ బెనిఫిట్ ఏంటంటే ఆబ్వియస్లీ కాస్ట్ ఎఫెక్టివ్ ఇవన్నీ అనుకున్నాం. కానీ మీరు సరిగ్గా దీన్ని మేనేజ్ చేయకపోతే హై ఆపరేషనల్ ఎక్స్పెన్స్ అయిపోతాయి, హై కాస్ట్ ఈవెన్ క్లౌడ్లో కూడా. సో దానికి కొంతమంది ఏం చేస్తారంటే ఫినాప్స్ అని, లేకపోతే క్లౌడ్ కాస్ట్ ఆప్స్ అని, దీనికి కూడా టూల్స్ ఉన్నాయి. సో వాళ్ళు కంటిన్యూస్గా మానిటర్ చేసి ఎక్కడైతే మనకి ఎక్కువ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయో, లేకపోతే ఏ సర్వీసెస్ ఎక్కువ వాడుతున్నారో, దేని కాస్ట్ తగ్గించుకోవాలో అన్నీ మేనేజ్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళినా, జీసీబీలోకి వెళ్ళినా 100 అండ్ 200, 300 అండ్ సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ ఆర్ జీసీబీలోకి వెళ్ళినా హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. సో ఆ సర్వీసెస్లో మీరు ఒకవేళ కంప్లీట్ యాక్సెస్ ఇచ్చేస్తే, మీరు స్టార్టప్ కంపెనీ అనుకోండి, మీ బడ్జెట్ ఒక అనుకుంటారు, నాకు ఏడబ్ల్యూఎస్ కాస్ట్ మేబీ మ్యాక్సిమం 1 crore పర్ యానం అవ్వాలి, అంతకని ఎక్కువ అవ్వకూడదు అనుకుందాం. ఒక టర్న్ ఓవర్ ఆ కంపెనీకి 3-5 crores అయితే. కానీ ఒక్కోసారి ఏమవుతుంది, వైడర్ యాక్సెస్ ఉండటం వల్ల ఎవరైనా వెళ్ళి క్యూబర్నెటీస్ క్లస్టర్స్ కానీ లేకపోతే ఏఎంఎల్ మోడల్స్ కానీ అన్నీ ప్రొవిజన్ చేసి ఇష్టం వచ్చినట్టు వాడేసినప్పుడు సడన్గా అది కాస్ట్ పెరిగిపోతుంది. సో దీనికోసం కూడా పెద్ద పెద్ద కంపెనీస్లో ఎస్పెషలీ చాలా జాగ్రత్తగా ఉంటారు, వీటిని ఏ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలో డెవలపర్స్కి యాక్సెస్కి ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్స్ ఇది. సో మీకు ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే సెషన్ హెల్ప్ఫుల్ అయినా ప్లీజ్ కమెంట్స్లో పెట్టండి. ఒకవేళ హెల్ప్ఫుల్ కాకపోయినా సరే చెప్పండి, ఎలాగ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ అవుతుందో కూడా చెప్పండి. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తేనే నేను నెక్స్ట్ దాంట్లో ఇంప్రూవ్ చేయగలను. సో అది క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్స్. అండ్ నెక్స్ట్ ఒక పాడ్కాస్ట్ వస్తుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, వాడు ఇన్ఫ్యాక్ట్ నా కిందే పనిచేసేవాడు, బట్ యూఎస్ వెళ్ళి అమేజింగ్ థింగ్స్ చేస్తున్నాడు అనమాట డెవాప్స్లో. మనం డిస్కస్ చేద్దాం దాంతో. అండ్ డేటా ఇంజనీరింగ్ కూడా ఎవరైతే కామెంట్లు అడిగారో డేటా ఇంజనీరింగ్ పాడ్కాస్ట్ కూడా డిస్కస్ చేద్దాం అనమాట. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. అండ్ థ్యాంక్స్ అగైన్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్స్ రాదో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.